మనం చేసే ప్రతి పనిలో కూడా మన సొంత ఆలోచనతో అనేక మార్లు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రార్థన చేయడం ద్వారా మన ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగిస్తున్నాం అని మనం గమనించినట్లయితే ప్రార్థన మనం మానము. దేవుణ్ణి ప్రార్థించే మనం మన రోజుని, మన దినాన్ని ప్రారంభిస్తాం. మనం ప్రార్థన చేసి ప్రారంభించినట్లయితే మనకి దేవుని కాపుదల, ఆయన దేవదూతల్ని పంపి మనకి కాపాడడం, ప్రతి అపాయం నుండి మనల్ని తప్పించడం ఆయన చేస్తాడు. అయితే ప్రార్థించి ముందుకు వెళ్ళినప్పుడు మన పనిలో కానీ, మన ప్రయాణాల్లో కానీ, మనం ఉన్న ప్రతి పరిస్థితుల్లో కానీ ఆయన గొప్ప సహాయాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవుని చిత్తం మన పట్ల ఏముందో దానిని అందిపుచ్చుకోవడం. అవును ప్రియ సహోదరా, ఈరోజు మనం ప్రార్థన చేసామా? అలా అయితే ఆయన తోడు, ఆయన భద్రత, ఆయన కాపుదల మనకి మన మార్గంలో ఉంటుంది. ఈరోజు ఆశీర్వాదంగా మన దినాన్ని ఆయన